ఏంటి బుజ్జి తల్లి స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్ కి సెలవులు ఇచ్చారు బాబాయ్. అదేంటి తల్లి పండగలు కూడా లేవు కదా, ఎందుకు ఇచ్చారు సెలవులు? నిన్న రాత్రి స్కూల్ పైకప్పు విరిగి పడిపోయిందంట, అది బాగు చేసేంత వరకు స్కూల్ కి సెలవిచ్చారంట శంకర్. ఒక్క నిమిషం మీ పనులన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది కాస్త వింటారా? నేను ఈ మైక్ పట్టుకున్నది ఓట్ల కోసమో అసెంబ్లీ సీట్ల కోసమో కాదు, మన ఊరి పిల్లల భవిష్యత్తు కోసం. మన ఊర్లో ఉండేది ఒకే ఒక్క బడి, అది కూలిపోయింది. దాంతో పిల్లల చదువు ఆగిపోయింది. దాని గురించి పట్టించుకునేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. అందుకే నేను మాట్లాడడానికి వచ్చాను. ఒక్కసారి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. పిల్లలకు పలక బలపించే బడికి పంపుతామా, లేదా పలుగు పారించే పానీలు చేద్దామా? వాళ్ళు మనలాగే కూలీలు అవ్వాలా, లేదా కలెక్టర్లు అవ్వాలా, లేదా ఎప్పుడు మనలాగే బాధపడాలా, లేదా బాగుపడాలా? చెప్పండి, ఏం చేద్దాం? వాళ్ళు ఏమవ్వాలన్నా మీ చేతుల్లో ఉంది. వీడి భూములనే సాగు చేసుకున్న మన పిల్లల భవిష్యత్తులో బాగు చేసుకోలేమా? ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూస్తూ కూర్చుందామా? మన బ్రతుకులు మారాలంటే చదువుకోవాలి. ఆ చదువుకొని చేయూతనివ్వండి, చదువుని కాపాడండి, చదువుని రక్షించండి. ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీకు చేతనైన సహాయం చేయండి, మీకు తోచినంత ఇవ్వండి. గొప్పగా ఉండదురా నీ యాస్కవా. ఓరే శంకరా, నువ్వు మైక్ పట్టుకుని అడిగే గాని ఈ జనం వినేస్తారనుకున్నా? డబ్బులు ఇస్తే గాని ఓట్లేని జనం రైళ్ళా. నువ్వు అడగ్గాని డబ్బులు ఎట్టేస్తారనుకున్నా? నా 50 ఏళ్ల చరిత్రలో జనం ఫ్రీగా అడగడమే గాని ఇవ్వడం నేను చూడలా. నిన్ను చూస్తే జాలేత్తండాదిరా. బాధపడమక ఇదిగో నా చంద 100. నువ్వు అరుచుకో పదండ్రా. శంకర్, ఇవి నా పెన్షన్ డబ్బులు. నా జీవితంలాగా నా పాప జీవితం అన్యాయం కాకూడదు. ఏయమ్మా? సాంబా అయ్యా, పక్క సీట్ ఎవరికిరా? ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో పిలుచుంటారయ్యా. స్కూల్ పంతులు బాగా డెవలప్ అయ్యారా. మన స్థాయిగా మాత్రపోళ్ళు ఉండాలే. నమస్కారం శంకర్. గుడి కట్టించినోడు గొప్పోడు కాదు, గుళ్ళో ఉన్న దేవుడు గొప్పోడు. నేను ఈ ఊరికి దేవుళ్ళ అంటోడిని, అర్థమైందా? ఏ ఆగు, బడి కట్టించింది మా శంకరన్న అయితే నువ్వెందుకు జెండా ఎగరేస్తావు? మా శంకరన్న జెండా ఎగరేయాలి. దేవుడురా ఇట్ట తగులుకున్నావు నన్నా? ఎవడు పడితే ఆడు ఎగరేయడానికి ఇది గాలిపటం కాదు, జెండా. ఓన్లేండి సార్, పిల్లల కోరిక మేరకు ఈసారి శంకర్ ఎగరేస్తాడు జెండా. ఎగరించుకోండి. నాకు చదువు అంటే చాలా ఇష్టం, చదువుకునే పిల్లకాయలంటే చాలా ఇష్టం. నిజంగా 50 సంవత్సరాల క్రితం ఈ బడిని మా తాతగారు కట్టించారు. ఎవడ్రీడా? మన సీతారాం గారు అబ్బాయి అయ్యా. ఇదిగో, నువ్వు నాలాగా చదువుకుని నా అంత గొప్పోడివి కావాలా? ఏందే, మీలా అవ్వాలా లేకపోతే గొప్పోడు కావాలా? ఎందుకే ఆయన గెలుక్కుంటారు? ఏమరా, నీళ్ళు తాగండి. సరే, మీ అందరికి నా ఆశీస్సులో ఉంటాను. జై హింద్. ఇప్పుడు శంకర్ గారు మాట్లాడతారు. ముందుగా ఈ బడి కట్టడానికి సహాయం చేసిన మన ఊరు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎన్నాళ్ళలో మీరు చదువుకోవడానికి మన ఊర్లో సరైన స్కూల్ లేదు, ఇప్పుడు ఒక మంచి స్కూల్ ఏర్పడింది. నమస్కారం ప్రెసిడెంట్ గారు. కొంతమంది చరిత్రలు చెప్పుకొని గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. మీరు బాగా చదివి వాళ్ళకంటా గొప్ప వాళ్ళు అవ్వాలి.
ఇక్కడ మీ అందరి దృష్టిలో నేను ఒక్కడనే కనబడుతున్నాను, కానీ నా దృష్టిలో చాలా మంది కనబడుతున్నారు. ఒక డాక్టర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఇంజనీర్, ఇలా చాలా మంది కనబడుతున్నారు. అది నా నమ్మకం. దాన్ని మీరు కూడా నమ్మాలి. జై హింద్! జై హింద్! జై హింద్! తాళి కట్టిన పాపానికి ఇంత ఆడపిల్లల కన్నా జీవితాలు రోడ్డు మీద వదులుతావు. ఎప్పుడు చూడలే పడక ప్రెసిడెంట్తో తిరుగుతావు. ఎన్నిసార్లు చెప్పాను ఆ ఆడు కూతురు కుక్క పొట్టని కొట్టినట్టు తిని పెట్టావా? చచ్చిపోయింది, నువ్వే చంపేశావు. అన్యాయంగా ఒక నిండి ప్రాణాలు బలి తీసుకున్నావు కదరా. వీడేనమ్మా, వీడి వల్ల చచ్చిపోయింది. రావాల ఎకర పొలం పండించలేక అప్పులు మాత్రం తట్టుకోలేక పురుగులు పోతా చచ్చిపోయి శంకర్ అన్యాయం చేసిన దేవుడు కాదు బాబా, దీనికి ఏం చేయాలో నాకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మిమ్మల్ని అడుగుతుంటే సమాధానం చెప్పలేంట్రా? మాట్లాడరేంట్రా? ఏం కావాలరా మీకు? నమ్మకం. రైతుగా ఉంటే బతికుంటాడని నమ్మకం, బాగుంటాడని నమ్మకం. ఇప్పుడు దాకా నాయకులను చూసి మోసపోయాం. మీలాంటి అధికారుల మాటలు విని విసిగిపోయాం, నష్టపోయాం. మా అక్క సార్ వర్షాలు పడక, నీరు లేక, పంటలు పండక, పంట మీద చేసిన అప్పు తీర్చలేక, ఎకరన్నర భూమి పండించలేక, పొలంలో పురుగుల మందు తాగి చచ్చిపోయింది సార్. 2 ఆడపిల్లలు అనాథలయ్యారు సార్. వాళ్ళ కుటుంబం రోడ్డు పడ్డది. ఇలా మా అక్క ఒకదాయే కాదు సార్, మా ఊర్లో చాలా మంది రైతులు చచ్చిపోతున్నారు సార్. పురుగుల మందులు తాగేసి చెట్లకు ఉరేసుకొని కరెంటు తీగలు పట్టుకొని చచ్చిపోతున్నారు సార్. నదులో నీళ్ళన్నీ సముద్రంలో కలిసిపోయినట్టుగా సార్ మా ఊర్లో రైతుల ప్రాణాలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి సార్. మా నాన్న పుట్టి 55 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటిదాకా ఎకరా పండే వరి పంట చూడలేపాడు సార్. నేను పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సెంట్లైనా పచ్చడి పైరు చూడలేదు సార్. బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఈ నేలను పండించడానికి రైతు అంతే కష్టపడతాడు సార్. అందరూ పండగలు చేసుకుంటారు సార్, కానీ పచ్చట పంట ఎప్పుడైతే చూస్తాడో రైతుకు అప్పుడే పండగ సార్. ఆ పండగ మాకెప్పుడు సార్? అన్నదాత సుఖీభావ అంటారు. అన్నం పెట్టే రైతు ఎప్పుడు సార్ సుఖంగా ఉన్నాడు? ఒక బట్టల షాప్ ఓనర్ ఇంకో బట్టల షాప్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తాడు సార్, కానీ పంట పండించే రైతు అన్న కిలో బియ్యం కోసం రేషన్ షాప్ దగ్గర పడి కాపులు కాస్తాడు సార్. నేలను నమ్ముకునేవాడు బాగుపడుతున్నాడు, నేలను నమ్ముకునే రైతు నేలలోనే కలిసిపోతున్నాడు సార్. పొద్దున్న లెగిస్తే అందరూ సూర్యుని చూడలేదు సార్, రైతులు ఆత్మహత్యలు చూస్తున్నారు సార్. మీరు ఇలాగే రైతులను చిన్న చూపు చూస్తే ఒకప్పుడు రాముడు ఉండేవాడని, ఒకప్పుడు కృష్ణుడు ఉండేవాడని, ఒకప్పుడు రైతు ఉండేవాడని పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది సార్. పుస్తకాలు చదువుకోవాల్సి వస్తుంది. మేము సత్యాక మీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు మాకు వద్దు సార్. మేము బ్రతకడానికి కాస్త నీళ్ళు కల్పించండి. తాగడానికి నీళ్ళు లేకపోయినా రైతు బతుకుతాడేమో కానీ పంట సాగు చేయడానికి నీళ్ళు లేకపోతే రైతు బతకడు సార్, చచ్చిపోతాడు.
నిధులు తెప్పించండి సార్, నీళ్ళు రప్పించండి సార్, రైతుకి న్యాయం చేయండి సార్, వ్యవసాయానికి సాయం చేయండి సార్, మీకు దండం పెడతాము, దండం పెడతాము. మీ బాధ నాకు అర్థమైంది. గవర్నమెంట్తో మాట్లాడి మీ అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను శంకర్. ఆ పూచి నాది. దయచేసి నా మాట నమ్మండి ప్లీజ్. మంచిది సార్. అర్థం చేసుకోండి.